అన్నలు మీ ఓపికకు దండాలు, మీ త్యాగాలకు శనార్థులు, మీ పనితనానికి జోహార్లు. మేమున్నా లేకున్నా తెలంగాణ సర్కార్ బతకాలే అని బార్ షాప్ల నిడవకుండా తాగిన తాగుబోతన్నలారా, మీకు శతకోటి కోటర్ల దండాలు, బీర్ల శనార్థి. ఇంత పొడుగు ముచ్చట ఎందుకంటే తెలంగాణ తాగుబోతన్నలు రికార్డులు బద్దలు కొట్టిండ్రు. ఆ రికార్డులేంటి, వాళ్ళ గొప్పతనం ఏంటిది అనేది ఒకసారి చూద్దాం పాండ్రి. లిక్కర్కు లివర్కు జరిగిన పోరాటంలా రికార్డులు బద్దలైనవి ఈ ఆర్థిక సంవత్సరంలా. బీరు, బ్రాందీ, విస్కీ, ఓడ్కా, వైన్ అసొంటి మందులు తాగుట్ల తెలంగాణ తాగుబోతులు వాళ్ళ రికార్డులను వాళ్ళే బద్దలు కొట్టి చెక్కలు ముక్కలు చేసిండ్రు. ఒక్క ఏడాదిలోనే సర్కార్కు 44,557 కోట్ల రూపాయలు ఎక్సైజ్ శాఖకు ఆదాయం వచ్చిందంటే చూడుండ్రి. ఎసొంటి తాగుడు తాగిండ్రు మనోళ్ళు. సీసా మూతి తీసిండ్రంటే ఖాళీ చేసేదాకా దించనోళ్ళు చాలా మంది తయారైతుండే. అంతేకాదు పండుగలకు పబ్బాలకు కక్క ముక్క లేకుంటుంటే అది పండుగే కాదా. దానికి తోడు ఎన్ని ఎన్నికలు వచ్చినాయి, ఉప ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు అన్ని పోయిన ఆర్థిక సంవత్సరంలోనే వచ్చినాయి. అందుకే మందు ఏరులై పారింది. తాగినోళ్ళకి తాగినంత అన్నట్టు అందుబాటులో ఉన్నది. దానికి తోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టు మధ్యాహ్నం 2 గంటలకు బార్ షాపులు ఓపెన్ చేసి మాపటిలో 6 గంటలకు బంద్ పెట్టుడు లేదా. పొద్దుగాల 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పురుసాత్ అన్నట్టు తెరిచి పెడుతున్నారు బార్ షాపులు. దానికి తోడు ఊర్లలో బెల్ షాపులు అడ్డు అదుపు లేకుండా జోరుగా నడుస్తున్నాయి. అవన్నీ ఉండగా అదనంగా 2,620 కొత్త మందు దుకాణాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ సర్కారు. ఇంత మంచిగా తాగేటోళ్ళకి సవలతులు పెంచితే రికార్డులు బద్దలు కొట్టకుంటే ఏం చేస్తారు? జనం ఆరోగ్యాలు ఖరాబ్ అయితేంది, వారు దవాఖాన్ల పాలైతేంది. మందు వాళ్ళ ముందు పెట్టాలి, తాగించాలి, సర్కారు ఆమ్దాని పెంచుకోవాలి. ఈ తంతు ఎప్పటికున్నదే కానీ రేవంత్ రెడ్డి సీఎం అయినాక రికార్డులు బద్దలు కొడుతున్నారు తాగుబోతన్నలు. అంటే 6 గ్యారెంటీలు మొత్తం అమలు పూర్తి కాకుండా తాగుబోతులకు హామీ ఇయ్యని రికార్డుల గ్యారెంటీని మాత్రం తప్పకుండా అమలు చేస్తున్నారు. తాగుబోతులు చల్లగున్న రాజ్యంలో ఆ రికార్డులు బద్దలైతే సర్కారు గల్లపెట్టె కూడా కొప్పురంగా నిండుతుంది కదా. ఎన్ని జన్మలెత్తినా తల్లి రుణం తీర్చలేనిది. కొడుకులు బిడ్డలు తల్లికి ఎంత సేవ చేసినా, ఎంత మంచిగా చూసుకున్నా తల్లి వంచిన ప్రేమను పంచలేరు. ఆ ముచ్చట కొంతమందికి ఎంత ఏజ్ వచ్చినా అర్థం కాదు. కానీ ఒక చిన్న పిల్లగాడు చూడండి, తల్లి కోసం ఎంత దండలాడుతున్నాడో చూస్తుంటే కళ్ళకే నీళ్ళు వస్తున్నాయి. ఎంత కఠిన గుణపోళ్ళకైనా కన్నీళ్లు రాకుంటుండేగా వచ్చి వీడియో చూస్తుంటే. ఎర్రటెండల కన్న తల్లి సొమ్మసిల్లి పడిపోతే ఈ పసిబాలుని గుండె ఎంత దండలాడిందో కదా. అమ్మా అమ్మా అని దిక్కులన్నీ దద్దరిల్లేటట్టు ఏడ్చేంత దుఃఖం ఉన్నా దాన్ని కడుపుల్ని ఆపుకొని తన తల్లి పానాలు కాపాడటానికి ఏ తిరగ దండలాడిండో చూడుండ్రి. కాళ్ళకు చెప్పులు లేవు, నిప్పులల్ల నడిచినట్టు సురసురమని గాలుతున్న రోడ్డు మీది నుంచి భగభగమండే సూర్యుడు. అంత తిప్పల పడుకుంటూ కూడా తల్లి కోసం బాటిల నీళ్ళు తెచ్చి వడదెబ్బకు కింద పడిపోయిన తల్లి ముఖంగా అడుగుతున్నాడు. పాపం ఏం తెలవని పసిగుండే తనది, ఎందుకిట్లయిందో తెలవని మనసు తనది. సాటి మనిషి రోడ్డు మీద పడిపోతే ఎవ్వరు కూడా వచ్చి ఎందుకు ఆదుకుంటలేరో తెలవని లేత గుండె తనది. అందుకే ఇట్లా రోడ్డు మీద పడిపోతే ఎవ్వరు రారు కావచ్చు అనుకున్నాడో ఏమో తల్లి కండ్లు తెరిచి నీళ్లు పోస్తున్నాడు. అదేదో అంతఃపురం సినిమాల సౌందర్య కొడుకు దోసిట్ల నీళ్లు తీసుకొచ్చి తల్లిని లేపినట్టు తన పేగుదెంచి జన్మనిచ్చిన తల్లిని బతికించుకున్నాడు ఈ బుడ్డోడు. రోడ్డు మీద ఇంత జరుగుతున్నా చుట్టుపక్కల ఎవ్వరు కూడా సాయం చేద్దామని ముందుకొస్తలేరు. అసొంటప్పుడు ఈ లేత మనసు ఎంత దండలాడిందో కదా తల్లి కోసం. ఏలు పట్టుకొని తల్లి ఎంట నడిచే ఈడులా ఇట్లా చేసింది చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి కదా. ఈ వీడియోని తీసింది ఎవరో మంచి పని చేసిండు కానీ ఆ వీడియో తీసే బదులు ఆ పిల్లగానికి తన తల్లికి సాయం చేస్తే ఇంకింత మంచిగా ఉండేది. సాటి మనిషి ఆపదలు ఉన్నాడంటే ఆదుకునే జనాలు ఇంకా ఉన్నారు లోకం మీద అనే భరోసా కలిగేది కావచ్చు. ఈ పిల్లగాడు పెద్దగా అయినాక ఈ లోకం మా అమ్మకు కొన్ని నీళ్లు కూడా దాపించలేకపోయింది, మమ్మల్ని గాలికి వదిలిపెట్టింది అని ఎంత కోపంగా ఉంటాడో ఏమో కదా. ఏందో ఏమో జనాలకు బొత్తిగా మానవత్వం లేకుండానే పోతున్నది.